మన మహర్ష గ్రూప్ గురించి కొంతమంది సినీ రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మన గ్రౌండ్ లోకి హెలికాప్టర్ వచ్చింది. వచ్చిన హెలికాప్టర్ నుండి సాయాజీ షిండే గారు వచ్చారండి. మా సాయాజీ షిండే గారు. అండ్ లేడీస్ అందరూ బాగున్నారా? నాకు తెలిసి బాగానే ఉంటారు. ఎందుకంటే మన మహర్షి గ్రూప్ వాళ్ళు 10 సంవత్సరాల ఉత్సవాలు చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ సార్ చిన్న ప్రాబ్లం ఉంది. రాత్రి 8:30 అయిందంటే చాలు ఈ ఆడవాళ్ళు మొగలి రేకులు, ఇనుప రేకులు, ఇస్తరాకులు అనుకుంటూ సీరియల్స్ చూస్తారు. మొగలి రేకులు సీరియల్ చూస్తే ప్రాబ్లం లేదు, కానీ ఇంటికి ఉన్న రేకులు కూడా చూడండి అనగానే పక్క నుంచి వేణుమాధవ్ వచ్చాడు. వేణుమాధవ్ ఏం చెప్పాడంటే, మా అన్న చెప్పాడు, అప్పట్లో రాముడు శివధనస్సును విరగొట్టి సీతమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఈ కాలంలో ఎవరో శివధనస్సును విరగొట్టారంటే దాని గురించి చర్చ. అమ్మ తోడన్న ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేదాకా మంచిగా ఉంటున్న ధనస్సు, ఇగో ఇప్పుడే మా పెద్ద నచ్చదాకా మంచిగా ఉంటున్న ధనస్సు ఎవరో విరగొట్టి పక్కన పెట్టిండు. దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న చంద్రబాబు నాయుడు అన్నని పిలిచినాం. గట్టిగా సపోర్ట్ కొడితే చంద్రబాబు నాయుడు అన్న వస్తాడు. ప్లీజ్ వెల్కమ్ చంద్రన్న. ఒక్కసారి నవ్వన్నా. ఏదో చూస్తా ఉంటే ఆ విధంగా ముందు పోవాలి. అవ్వను కూర్చోబెట్టండి, పింఛన్కి ఇంకా టైం ఉంది. తల్లి నువ్వు కూర్చో, నీ వల్ల వచ్చిన తెలంగాణ కూడా అటే పోయేటట్టుంది. ఆ విధంగా ముందు పోవాలి. బస్సు ఫ్రీ ఇచ్చారు, నువ్వు ఉరకకు, నీ సీటు నీకే ఉంటుంది. అవసరమైతే డ్రైవర్ సీట్లో కూడా కూర్చునే హక్కు ఆవిడకు ఉంది. మరి వాళ్ళ చూస్తా ఉన్నా చాలా అద్భుతంగా మహర్ష గ్రూప్ వాళ్ళు అద్భుతంగా ప్రోగ్రాం కండక్ట్ చేశారు. అక్కడ చూడండి, ఆ చెల్లెమ్మ ఎల్లో శారీ కట్టుకొని ఉంది. నువ్వు తప్పకుండా మా దానివే తల్లి, కానీ మిమ్మల్ని నేను నమ్మను. ఎల్లో పింక్ 2 కలిపి కట్టుకున్నాను, నమ్మే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నా. బ్రదర్, మీ గురించి ఒకటి చెప్తాను వినండి. ఉప్పు కప్పు రంబును ఒక్క పోలిక నుండు వావానండి. ఉప్పు కప్పు రంబును ఒక్క పోలిక నుండు. నా అవ్వ కాదు వావానండి. ఉప్పు కప్పు రంబును ఒక్క పోలిక నుండు. చూడ రుచుల జాడ వేరయ్యా. గ్రూపులందు మహర్ష గ్రూప్ గ్రేట్ అయ్యా. విశ్వదాభే రామ, మహర్షలో ప్లాట్ కొంటే అదృష్టం ఉంటుందిరా మామ. ఆ విధంగా ముందు పోవాలి. అన్న మహర్ష గ్రూప్ నుంచి ఒక్క నిమిషం పక్కన పెట్టు. ధనస్సు తిరిగింది, దాని గురించి చెప్పే నువ్వు. శివధనస్సు మేము విరగొట్టామా? విరగొడితే బుల్లెట్ భాస్కర్ విరగొట్టాలి. అన్ని కండలు ఆయనకే ఉన్నాయి, అది నేను విరగొట్టలేని తెలియజేస్తూ మోగిస్తా ఉన్నా. ఓకే అన్న కూర్చో. మరి దీని గురించి మాట్లాడడానికి మొన్న రీసెంట్లీ బర్త్డే ఉంది మా పెద్దక్క సోనియా గాంధీ అక్కని పిలిచిన అక్క. ప్లీజ్ వెల్కమ్ అక్క. आज महर्षा के ग्रुप में वचनम है, आज है ये शिवधनस्సు है, 2 తుకడలు हो गए. అక్కడ 2-3 తుకడలకు టైం అవుతుంది. నువ్వు మరి దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న ద గ్రేట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నని పిలిచినాం. అన్న ప్లీజ్ వెల్కమ్ జగన్ అన్న. నేను ఊపుతున్నాను మిమ్మల్ని ఊపమన్లా. నాన్నగారు తమ్ముడిని ముద్దు పెట్టగానే మొత్తం ఉప్పు వచ్చింది. కొంచెం పసుపు కారం వేస్తే కర్రీ కూడా రెడీ అయిపోతా ఉంది. ఈసారి వచ్చేటప్పుడు తప్పకుండా 2-3 షాంపులు కూడా తెస్తానని తెలియజేస్తా ఉన్నా. చాలా బాగున్నారు. మహర్ష గ్రూప్ ఇంతకింత తెలంగాణలోనే కాదు, ఆంధ్రాలో కూడా పెట్టుబడులు పెట్టాడని తెలియజేసుకుంటూ అక్కడ 10 సంవత్సరాలు కాదు బ్రదర్, 100 సంవత్సరాలు ముందుకెళ్లాలని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. శివ ధనస్సు విరగొట్టింది, తప్పకుండా నువ్వే తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఉంటా తమ్ముళ్ళు, ఉంటా. ఓకే అన్న కూర్చో. మరి దీని గురించి మాట్లాడడానికి తెలంగాణ మాజీ కేసీఆర్ సార్ పిలిచినాం. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్.
ఇక పిల్లని ట్రాక్టర్ మీకు దించు పడేదు తమ్మి దిగు నీకు కూడా ఇప్పిస్తాం ఆటోలు ఫ్రీ ఇప్పిస్తాం ఎవరే గల మనవులేనా గల మనవులేనా పువ్వు ఎక్కువ ఉన్నది మన పిల్లనేనా తల్లి నువ్వు మనవులేనా గట్ట ముందరికి పోవాలా గట్టిగా సపోర్ట్ కొట్టాలండి ఇవాళ 10 సంవత్సరాల అంగరంగ వైభవంగా ముందుకు పోతుందంటే మార్చా గ్రూప్ మామూలు విషయం తమ్మి ఫోటోగ్రాఫర్ తమ్మి ఇక్కడ మాట్లాడితే గిట్ ఫోటోలు గట్టి దిస్ ఇస్ నాట్ కరెక్ట్ రాహుల్ దిస్ ఇస్ ద రైట్ వే మీరు రాయాలి రాహుల్ వచ్చాడు ఆడున్నాడు ఏమయ్యా రాహుల్ లో నిలబడు నాకు తెలిసి మొన్న నువ్వు మాకు గుర్తలేదని నాకు అర్థమైంది నీది కూడా ఉంది నేను మొన్న ఇట్టినా అని చెప్పేసి పగ పెట్టుకున్నావు కదా ఈయనకెళ్ళి గీళ్ళ నువ్వు కూర్చోవా కూర్చో బస్సులు ఫ్రీ ఇచ్చినా కదా ఇంకే ఫ్లైట్ ఫ్రీ ఇచ్చిన నీకు కూడా నాకు తెలిసి ఫ్లైట్ ఫ్రీ ఇచ్చినా పైలట్ కావాలంటారా అబ్బా ఆయన పక్కకు పెట్టి ముందరికి పోవాలి మరి మొన్న ఒక పెద్ద మంచి ఒక మాట నాకు భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందా ఏమో గుడ్డు పెట్టిందా ఎలా పెట్టిందా ఆమ్లెట్ వేసుకొని తింటారా ఈ పంచాయతీలు కాదు మరి మహారాష్ట్ర గ్రూప్ మామూలుగా లేదు 10 ఏళ్ళు ముందరికి పోతుంది 10 ఏళ్ళు కాదు ఇంకా ఎన్ని గవర్నమెంట్ మారినా ఏం మారినా ఇట్లనే ముందరికి పోవాలి పేదల ప్రక్షాళన నిలబడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇవాళ ధనసీర కొట్టి అని చెప్తున్నారు నేను ఇరగొట్టినా కళ్ళాద్దరు పెట్టుకున్నావు మంచిగా ఉన్నావు టిక్ టాక్ గతనే ఉండాలా పొద్దుగల మావిడ అగ్గి పుల్లితే గదీర కూడా చేత కాదు దాని మీద ధనసీర కొడుతున్నా నేను తమ్మి వీడియో అప్పటి నుంచి తీస్తున్నావు కానీ మెమరీ కార్డు పెట్టినావా ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత ఫుటేజ్ ప్రాబ్లం అని ఆలేస్తావు మరి ఇరిగింది నీతి మీరుకొని కింది మార్చి గ్రూపులో ఇచ్చింది ఇది ఎందుకు ఇది పంచాయతీ ఎందుకు వీళ్ళు ఎందుకు ఒకసారి గట్టిగా జై తెలంగాణ గత ముందరి పోవాలా జై మార్చి గ్రూప్ జై మార్చ గత పోవాల ముందరి పోవాలా థ్యాంక్ యూ ఉంటా జై తెలంగాణ